గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 17లో అయితే నేను 65.95 kg ఉన్నాను. సో మార్నింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ డైలీ కూడా 2 లీటర్స్ వాటర్ తాగుతున్నాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి 11 AM ఒక మంచి హెల్తీ డీటాక్స్ డ్రింక్. ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. సో వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇలాగా పక్కన ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు, వాటి కోసం చెప్తాను నేను. సో ఈ డీటాక్స్ డ్రింక్ అనేది కంపల్సరీగా మీ వెయిట్ లాస్ జర్నీలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీగా పర్టికులర్ పార్ట్స్ దగ్గర ఉండే ఫ్యాట్ అయితే మన దగ్గర కరుగుతుంది. తర్వాత ఇలా సొరకాయ ఉంటుంది కదా, బాటిల్ గార్డ్ సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. సొరకాయ ఎందుకంటే సొరకాయలు ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది. అండ్ అలాగే జింజర్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రెండు కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్యాట్ కూడా బాగా లాస్ అవుతుంది. అందుకోసం అని చెప్పి మనం ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ని ఇలా మిక్సీలో వేసుకొని బాగా మిక్స్ చేసేయడమే, జస్ట్ అంతే. ఇలా మనకు ఒక డ్రింక్ అయితే ఫామ్ అయిపోతుంది. ఇదే మన డీటాక్స్ డ్రింక్ అనమాట. ఇది ఇలా తాగేచ్చు హ్యాపీగా. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇలా 2 ఇడ్లీ అయితే తీసుకున్నాను. లంచ్ అయితే ఇలా బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాను. అసలు నేను రాసుకునే డైట్ మెనూకి నేను ఇన్ టైంలో తినేదానికి అసలు సంబంధం ఉండదు, అందుకే ఇలా ఏడుస్తుంది వెయిట్. అండ్ ఆఫ్టర్ వచ్చేసి లంచ్ అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను ఫర్ ఈజీ డైజెషన్. అండ్ ఏది తిన్నా ఏది తినకపోయినా సరే కంపల్సరీగా సలాడ్ కీరా అయితే నేను యాడ్ చేసుకుంటాను. సో అర్థం చేసుకోండి ఇందులో ఎంత మ్యాటర్ ఉందో, ఓకేనా. కంపల్సరీగా కీరా కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇలా ఈవినింగ్ అయితే 6 PMకి జ్యూస్ తాగాను. యాక్చువల్గా మేము ఈవెంట్కి వెళ్ళాము ఎస్వి ఫంక్షన్ హాల్లో. సో అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ తాగిన తర్వాత 9 PMకి అయితే ఇలా డిన్నర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.